హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే అందరూ ఎంతో ఇష్టంగా చేసుకునే వెజ్ పులావ్ ఎలా సింపుల్ వేలో చేసుకోవాలనేది అయితే చూసేద్దాము. చూడండి, రైస్ ఎంత పలుకులుగా సాఫ్ట్గా ఉందో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. లేట్ చేయకుండా డైరెక్ట్గా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. కొంచెం ఆయిల్ బటరు వేగిందాకా స్టవ్ మీద ఉంచి తర్వాత దానిలో కావాల్సిన మసాలా దినుసులన్నీ వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని కొన్ని వేసుకోవాలండి. అవి కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ త్వరగా వేగడం కోసం కొంచెం సాల్ట్ కనుక వేసామంటే త్వరగా మగ్గిపోతాయి ఆనియన్స్. తర్వాత కొంచెం టమాటాలు వేయాలండి దీంట్లోకి. టమాటాలు కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. బట్ దీంట్లో టమాటాలు వేస్తే టేస్ట్ అయితే కొంచెం బాగుంటుందండి. సో తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను నేను. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు అయితే కొంచెం వేయించాలి వీటిల్లో. తర్వాత మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ అయితే వేసుకోవాలండి. నేనైతే బీన్స్, క్యారెట్ అండ్ గ్రీన్ పీస్ అయితే వేసాను ఇక్కడ. వెజిటబుల్స్ అయితే ఎవరికి నచ్చినన్ని వాళ్ళు వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3 వేసాను. ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ అయితే దీనిలో మిక్స్ చేసుకోవచ్చు. సో తర్వాత కొంచెం పసుపు అండ్ కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం ఉప్పు కూడా వేసి ముక్కలకి బాగా పట్టేంత వరకు అయితే కొంచెం మిక్స్ చేయాలి వాటన్నిటిని. సో ముక్కల్లో ఉన్న వాటర్ అంతా అయిపోయేంత వరకు కొంచెం ఫ్రై చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దీన్నైతే మిక్స్ చేయాలి. సో ఇలా అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేయాలండి. తర్వాత మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని వెజిటబుల్ మిక్స్లో అయితే వేయాలి. సో ఈ రైస్ అయితే ఎక్కువసేపు నానబెట్టకూడదండి. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్, అంతకుమించి ఎక్కువ నానబెట్టాము అంటే రైస్ బాగా సంగటైపోతుంది అనమాట. సో జస్ట్ హాఫ్ అన్ అవర్ సోక్ చేస్తే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. సో ఈ రైస్ అంతటిని వెజిటబుల్స్లో బాగా మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేయాలండి. నేను 3 గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక్కొక్క గ్లాస్కి 2 గ్లాసెస్ అయితే వాటర్ పోస్తున్నానండి. నేను ఇక్కడ ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసెస్ పోయాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి నేను మొత్తం 6 గ్లాసెస్ అయితే పోసాను. సో ముందే మనం ఇక్కడ టేస్ట్ అయితే చూసుకోవాలి, ఉప్పు కారం మొత్తం సరిపోయాయా లేదా అని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో 1 or 2 టైమ్స్ చెక్ చేసుకుంటూ ఉన్నాము అంటే సరిపోతుందండి. ఇంకా కొంచెం ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇంకొక జస్ట్ ఒక 5 మినిట్స్ కనుక ఉంచామంటే వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, రైస్ ఎంత చక్కగా కుక్ అయిందో, అసలు ఎక్కడ సంగటి అవ్వలేదు, అలాగే బ్రేక్ కూడా అవ్వలేదు రైస్. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.